హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చందమామ బిస్కెట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికే సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు అయితే ఈవినింగ్కి ఏదైనా ఒక స్నాక్ కావాలని అయితే రోజు అడుగుతున్నారనమాట. సో ఈరోజు అయితే సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి అయితే ఇట్లా బిస్కెట్స్ ప్రిపేర్ చేశాను. అసలు చాలా అంటే చాలా మంచిగా వచ్చాయన్నమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే గోధుమ పిండితోని ప్రిపేర్ చేసినాను. చాలా మంచిగా వచ్చాయి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చందమామ బిస్కెట్లు చేసి తింటుంటే నా చిన్నప్పుడే డేస్ గుర్తొచ్చాయి అన్నమాట. ఎందుకంటే మేము స్కూల్ డేస్లో స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే షాప్లో ఎక్కువగా ఈ చందమామ బిస్కెట్లే కొనుక్కొని తినేదన్నమాట. ఎందుకో ఇవి చేస్తుంటే ఆ స్వీట్ మెమోరీస్ అయితే నాకు గుర్తొచ్చాయి. ఫస్ట్ అయితే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1/2 కప్పు చక్కెర మిక్సీలోకి వేసి అయితే మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి అయితే తీసుకున్నాను. సో మిక్సీ పట్టిన 1/2 కప్పు చక్కెర పౌడర్నే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వేసిన చక్కెర పౌడర్ అండ్ ఆయిల్ని అయితే బాగా మిక్స్ చేయండి స్పూన్తోని. మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ రావాలి, అంతసేపు మిక్స్ చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడాని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ వేసిన ఈ సాల్ట్ అండ్ వంట సోడా అనేది అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. బట్ మాకేంటంటే బిస్కెట్స్ తింటుంటే అక్కడక్కడ సాల్ట్ తగులుతుంటే బాగుంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసాను అనమాట. సో వీటిని మొత్తం చపాతీ ముద్దలాగానైతే మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పొడిగా ఉన్నట్టయితే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు కానీ వాటర్ కానీ యూజ్ చేయకండి. సో ఈ పిండి ముద్దను పట్టుకొని ఇలా విరిచామంటే 2 పీసెస్ లాగా మంచిగా ఇట్లా విరగాలి అన్నమాట. ఇట్లా విరిగితేనే పిండి అనేది మంచిగా కలపడం పడ్డట్టు. సో ఇట్లా కలిపేసుకొని అయితే ఒక 5 నిమిషాల పాటు అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నెను అయితే పెట్టేసుకోండి. మధ్యలో అయితే నేను చిన్న గిన్నెను పెడుతున్నాను. మీ ఇంట్లో స్టాండ్ ఉన్న స్టాండ్ లాంటిది కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనుంచి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయినా కానీ సిమ్లోనే ఇట్లనే వదిలేయండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను చాపింగ్ బోర్డ్ పైన ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే బిస్కెట్స్ అనేవి మంచిగా రావడం కోసం అయితే ఆయిల్ అయితే లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ప్లేట్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కౌంటర్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బిస్కెట్ చేశాక వేయడానికి ఇట్లా ప్లేట్కి కూడా ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మనకి బిస్కెట్స్ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే చపాతీ లాగానైతే ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎడ్జెస్కి లైట్గా పగులలాగా వస్తాయి. ఇట్లా చేతితోని ఒత్తుతూ మరి కొంచెం మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే వేళ్ళతోని నిదానంగా ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇన్ కేస్ ఇట్లా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే మన చపాతీ చేసే రోల్ ఉంటుంది కదా, దాంతోనైనా నెమ్మదిగా రోల్ చేయండి. సో నేను ఇక్కడనైతే చేతులతోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఇంత మందంతో ఉన్నాయంటే మనకి బిస్కెట్స్ అనేవి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు బిస్కెట్స్ అనేవి అయితే. నేను ఇక్కడ వచ్చేసి అయితే స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, సో గ్లాస్తోనైతే కట్ చేస్తున్నాను చందమామ బిస్కెట్ల లాగా. ఫస్ట్ కట్ చేసిన ఈ పీస్ అనేది షేప్ అనేది అంత కరెక్ట్గా రాదు కాబట్టి దీన్ని తీసి అయితే పక్కన పెట్టేయండి. సో ఇక్కడనైతే గ్లాస్తోని నిదానంగా కట్ చేయండి, ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి. సో కట్ చేసి కొంచెం దూరం లాగి తర్వాతకి తీయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసినవి ఒకదాని ఇంకొకటి మనం ఇంతకుముందు ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, సో ఆ ప్లేట్లోనైతే నిదానంగా పెట్టేసుకోండి. సో ఇంతకుముందు కొన్ని బిస్కెట్స్ అయితే నేను స్టీల్ గ్లాస్తోనైతే కట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి అయితే ఈ నార్మల్ ఈ గ్లాస్తో కట్ చేస్తున్నాను. బట్ ఇట్లా కట్ చేసినా కానీ షేప్ అనేది అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకదాని ఇంకొకటి నిదానంగా కట్ చేసి ఇట్లా వెనుకకి లాగాలన్నమాట. మనకి బిస్కెట్స్ అనేవి గ్లాస్ నుండి ఈజీగా రిమూవ్ అవుతాయి.
సో ఈ చందమామ షేప్ అనే కాదండి, ఇట్లా మనకి గుండ్రంగానైనా కట్ చేసుకోవచ్చు. సో ఎట్లా చేసినా మంచిగానే వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ చేసిన ఈ చపాతీకి అయితే ఇన్ని బిస్కెట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ ముద్దలాగా చేసేసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేయండి. సో ఇట్లా మొత్తం మనం తీసుకున్న పిండిని అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ తీసిందైతే కొంచెం రానీకి ఉండదన్నమాట. నెక్స్ట్ కట్ చేసేటివి అయితే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. సో ఇట్లా అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, సమ్మర్ వచ్చేసింది కదా, ఈవినింగ్ టైం అయిందంటే పిల్లలు ఏదైనా ఒక స్నాక్స్ కావాలి అని అంటున్నారు కాబట్టి ఇట్లా సింపుల్గా బిస్కెట్స్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి అయితే ఇన్ని బిస్కెట్స్ అయ్యాయి అన్నమాట. ప్లస్ 1 కప్పు పిండి నేను చేసిన బిస్కెట్స్ మొత్తం ఈ ఒకే ప్లేట్లో పట్టేటట్టు అయితే సెట్ చేశాను. ప్లస్ మనకి బిస్కెట్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా కొంచెం గ్యాప్ ఉంచి మరీ పెట్టండి. అట్లయితే మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో ఈ గిన్నెనైతే ప్రీహీట్ చేసి అయితే ఒక 10 మినిట్స్ అలా అవుతుంది. ఇప్పుడు మూతను తీసేసి అయితే మనం ఇంతకుముందు బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ గిన్నెనైతే ఇందులో నిదానంగా పెట్టేయండి. పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఎడ్జెస్కి ఏం అంటుకోకుండా మొత్తం సమానంగా ఉండేటట్టు చెక్ చేసేసుకొని దీనిపైనుంచి అయితే మూత పెట్టేయండి. సో ముఖ్యంగా అందులో ఉన్న హీట్ పోకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి. మీరైనా కావాలంటే దీనిపైన బరువైనా పెట్టేసుకోవచ్చు. సో బిస్కెట్స్ కుక్ అవ్వడం అనేది అయితే మనం తీసుకున్న మందపాటి గిన్నెను బట్టి ఉంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో చెక్ చేయండి. సో 15 మినిట్స్ తర్వాతకి అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి అయితే ఇట్లా చెక్ చేశాను, బట్ బిస్కెట్స్ అయితే కుక్ కాలేదన్నమాట. మళ్ళీ మూత పెట్టుకొని అయితే 25 మినిట్స్ సిమ్లోనే పెట్టేశాను అనమాట. 25 మినిట్స్ తర్వాతకి అయితే చూపిస్తున్నాను. బిస్కెట్స్ అనేవి అయితే మంచిగా బేక్ అయ్యాయి. ఒక పీస్ కూడా ఇట్లా చెక్ చేసి చూడండి, మనకి అడుగు కూడా కుక్ అయిందా లేదా అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.